హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? అయితే ఈరోజు మనం షర్ట్కి కప్స్ ఏ విధంగా అటాచ్ చేయాలో చూద్దాం. అయితే ఇది 2-3 విధాలుగా చేయొచ్చండి. నేను ఒక విధం చూపిస్తున్నాను చూడండి. ఇలా కప్పు రెడీ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత షర్ట్ స్లీవ్స్ని వచ్చేసి కటింగ్ చేసుకోవాలండి. కొంచెం ఎక్కువలు తక్కువలు ఉంటాయి కదా, ఈ విధంగా లోపల సైడ్లో ఇట్లా ప్రెస్ చేసుకుని అలా గీక్కున్న తర్వాత కటింగ్ చేసుకోవాలండి. కరెక్ట్గా కరెక్ట్ కరెక్ట్ కూర్చోవాలంటే ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. చూడండి ఎలా చేస్తున్నాను. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొంచెం సెంటర్లో తక్కువ కట్ అవుతుంది, ఆ లాస్ట్లో కొంచెం ఎక్కువ కట్ అవుతుందండి. అదేవిధంగా రెండో సైడ్ కూడా కటింగ్ చేసుకోవాలి. ఇలా గీక్కోవాలండి చాక్పట్టి దగ్గర. చాక్పట్టి అంటే అందరికి తెలుసు కదండి, మనం షర్టు రిట్టలకు వేస్తాం కదా. ఈ విధంగా గీక్కొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కప్స్ ఉన్నాయి కదండి, ఆ కప్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. అది ఆ క్లిప్ మిస్ అయినట్టు ఉందండి. ఇంకొక కప్ ఎక్కించేటప్పుడు నేను చూపిస్తాను. ఇదైతే చూడండి. ఆ విధంగా లోపలికి వెళ్ళి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా టంచన్ అంతా స్టిచ్చింగ్ వేసుకోవాలి. టంచన్ అంతా వేసుకోవచ్చు, అంచు పొట్టు కూడా వేసుకోవచ్చు అండి. మన ఇష్టం, అది రెడీమేడ్ మోడల్ అంటే రెడీమేడ్ మోడల్లో కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా చూపించినట్టు స్టిచ్చింగ్ వేసుకోవాలి. చాలా సింపుల్ వేలో వేసుకోవచ్చు. చూడండి, ఒక కప్ అయిపోయింది కదా. ఇప్పుడు రెండో కప్ ఎక్కించేటప్పుడు చూపిస్తాను చూడండి. చూడండి ఎలా వచ్చిందో. లాస్ట్లో మీకు ఫొటోస్ కూడా వేస్తాను చూడండి. ఫస్ట్ ఆ కుట్టు వేసుకుంటాం కదండి, ఆ కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మన స్టిప్ ఏ విధంగా ఉందో దాన్ని రౌండ్ వేసుకోవాలండి. అది ఎలా ఉందో అలా ఒక సూది మందం అంతా దూరంకి వెళ్ళి వేసుకోవాలి. మరి దగ్గరికి వెళ్ళి వేస్తే పైన కనిపిస్తుంది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అలా కట్ చేసుకోవాలి. ఆ విధంగా వేసుకోవాలి చూపించినట్టు. దాన్ని ఫోల్డ్ చేసుకోవాలండి. లోపల సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా గీకాలండి. గీకితే కొంచెం మంచిగా వస్తుందండి, నీట్గా. చూడండి, ఇప్పుడు స్టిచ్చింగ్ ఇంతకుముందు వేసినాం కదా కప్పుకి, ఆ విధంగానే ఇప్పుడు కూడా వేయాలి. రెండో కప్పుకి కూడా సేమ్ అది ఎలా ఉందో అలా టంచన్ అంతా వేసుకోవాలి. కప్పు ఎక్కియడము ఒక 2-3 విధాలు ఉంటుందండి. నేను ఒక విధంగా చూపించాను. ఇంకా రెండో విధం తర్వాత చూపిస్తాను. కొంతమంది కప్పులు మొత్తం పూర్తిగా రెడీ చేసుకున్న తర్వాత కూడా ఎక్కిస్తారండి, కాలర్ ఎక్కించినట్టు. అలా కూడా చేయొచ్చు.
చూడండి అయిపోయింది కప్పు కుట్టడం. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూడండి ఫోటోలో వేశాను కదా! ఈ విధంగా వస్తుంది నీట్‌గా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. మీకు నచ్చితే లైక్ చేయండి.